లైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. జనగామ జిల్లా కరుణాపురంలో జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు ఎమ్మెల్యే. కేక్ కట్ చేసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. తనపై లైంగిక ఆరోపణలు రావడం తీవ్రంగా కలవరపరిచిందని కేకు ముందు కూర్చొని ఎక్కి విడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచానికి దిగజారని మండిపడ్డారు. కూతురు వయసున్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ప్రత్యర్థులకు రాజయ్య సవాల్ విసిరారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. చివరి ఊపిరి పోయే వరకు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల మధ్యలో చేస్తా. నా మార్గము ప్రజా మార్గము, యేసు ప్రభు మార్గము, కొలంబో చూపిన మార్గము, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మార్గం తప్పకుండా ఆ దిశలో పోతానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఫాదర్ కొలంబో గారు స్వర్గంలో ఎక్కడున్నా కూడా మా కోసం, మా గణపురం నియోజకవర్గం ప్రజల కోసం వారు ఇప్పుడు మరి మాకు అండదండలుగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కొలంబో గారు, ఇక్కడున్న మా ఫాదర్స్ వారు ప్రతినిధులుగా ఉన్నారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి. వారు నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నాకు 63 సంవత్సరాలు, 4 చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అనేక మంది ప్రేమ తత్వంతో నీ వలే నీ పొందువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే, సొంత చెల్ల పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డను పట్టుకోలేని పరిస్థితి. దగ్గరకు రావాలంటే రెండా రాజకీయాలు గెలుస్తూ ఉంటారు. 4 సార్లు గెలిచాం. తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈ రోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్ గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వేనే తీసుకోండి, 5వసారి తప్పకుండా ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా. తప్పకుండా ప్రతిపక్షాలు కానీ